పీత బాధలు సీతవి సీత బాధలు సీతవి అన్నట్టు అయితే నా బిడ్డలు ఈరోజు సరిగా తినలేదు అని చెప్పి నేను ఏదో బాధల్లో సరే వెజిటేబుల్ రైస్ అన్న చేద్దామని చెప్పి మా ఆయన్ని బతిలాడుకొని బాస్మతి రైస్ తెప్పించుకొని వాటిలో కాంబినేషన్గా వెజిటేబుల్స్ తెప్పించుకొని నీట్గా కట్ చేసుకొని 8:30కి వంట స్టార్ట్ చేశాను అనమాట పాలతో పాటు. ఈలోపు నేను ఏదో షూట్ చేసుకుంటే కింద నుంచి బయట నుంచి ఒకటే అరుపులు, అమ్మ త్వరగారా అమ్మారా త్వరగారా ఏదో వచ్చేసింది ఇంట్లోకి అన్నట్టు. ఏమైందా అని వెళ్ళి చూస్తే ఈరోజు మన ఇంట్లోకి కొత్త చుట్టాం అయితే వచ్చున్నారనమాట. అది మీకు చూపిస్తాను. అది చుట్టామా కాదా అనేది మీరే చెప్పండి. అయితే వచ్చి రాగానే చూడగానే షాక్ అనమాట. అసలు ఎలా వచ్చింది అని చెప్పేసి చూశారు కదా, అదే మన చుట్టము. కానీ వస్తున్న ఈ రేడియేషన్ ఏంటంటే వాటికి కనీసం వాడి గూడు ఎక్కడుంది అనేది కూడా అర్థం కావట్లేదు. డైరెక్ట్గా వచ్చేసి ఇంట్లో పడిపోయింది. ఫ్యాన్ రెక్కలు ఎక్కడ తగులుతుందా ఎక్కడ కింద పడిపోతుందా అనే భయపడి మేము బియ్యం పెడితే అయినా తీసుకోలేదు. సర్లే మన దగ్గర ఉంచుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అటు వదులుదామంటే మా వారు లేదు గోడ మీదే వదిలిపెట్టి నీట్గా వెళ్ళిపోతుంది అని చెప్పగానే గోడ మీద వదిలాను. అలా ఎగిరి వెళ్ళిపోయింది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.